చికెన్ జాయింట్ పులుసు అయితే ఇలా వచ్చిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. జాయింట్తో పులుసు కదా. చూడండి, జాయింట్లో కూడా ఉప్పు కారం కూడా వెళ్ళింది. కానీ నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో చికెన్ పులుసు పెడుతున్నాను. చికెన్ జాయింట్ పులుసు అండి ఇది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా బాగా ఫ్రై చేసుకుని, కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకొని, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంట్లో మనం తయారు చేసుకుని మసాలా పొడి కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులో చికెన్ జాయింట్లు వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా ఆనియన్ సపరేట్ అయిపోయిన తర్వాత కర్రీకి సరిపడ్డ కారం వేసుకుని లైట్గా ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు జల్లేసుకొని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ ఇగిరే కాకుండా ఇలా జాయింట్తో పులుసు కూడా పెట్టుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు.